దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మీరు రచయిత, పిఆర్పి ఒక పొలిటికల్ పార్టీకి స్క్రిప్ట్లు అవి రాశారు, మన పాంఫ్లెట్స్ అవి. మరోవైపు అనుకోకుండా అనూహ్యంగా ఇప్పుడు తెర మీద ఒక పవర్ఫుల్ విలన్గా ప్రత్యక్షమై ఐ థింక్ చాలా తక్కువ కాలంలోనే మీరు 40 సినిమాలు చేయడం అంటే నోటబుల్ ఫిల్మ్స్ అన్ని, నోటబుల్ క్యారెక్టర్స్ అంటే చాలా మీకు విధి నుంచి అట్టు తిప్పుతుంది. డెస్టినీ. ఏ దేవుడిని నమ్ముతారు సార్ మీరు? అంటే నమ్ముతారా దేవుడిని? దేవుడిని నమ్ముతా. ఒక పర్టికులర్ దేవుడిని అంటూ ప్రార్థన చేయను, కానీ నేను మాస్టర్ సివి గారు స్పిరిచువల్. మీరు స్పిరిచువల్, అందుకే ఒకలాంటి శాంతంగా అనిపిస్తారు. మీరేమో విలన్ గా మారారు. విలన్స్ మానసికమైన ప్రశాంతత ఉన్నవాళ్ళు, గంభీరమైన ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు. మీకు కాంబినేషన్ సీన్స్ లో అదరగొట్టిన మీ కో స్టార్స్ ఎవరెవరు చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్సెస్. అంటే మంచి డైలాగ్, మీకు ఒక మంచి డైలాగ్, అవతల వాళ్ళకు మంచి డైలాగ్ ఉన్న పరిస్థితులు. బాలయ్య బాబుతో, ఎందుకంటే చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా చేసినప్పుడు చిరంజీవి గారి క్యారెక్టర్, శంకర్ అనే క్యారెక్టరు సబ్మిసివ్ క్యారెక్టర్, అది ఎడ్యుకేటెడ్ పర్సన్, రూడ్ క్యారెక్టర్ కాదు అది. సో చిరంజీవి గారు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి నేను రెచ్చిపోటాకో నా క్యారెక్టర్ డామినేటింగ్ అనిపించడానికి కారణమైంది. ఫేస్ టు ఫేస్ ఊ అనేది బాలయ్య బాబు తోటే. అఖండ పిల్లకాలం అంటాడు కదా. అఖండ చాలా అసలు ఆ రోజుల్లో ఆ థీము, అవును, ఇదంతా కూడా అందరూ ఇష్టపడ్డారు. ఒక సూపర్ కరోనా న్యాచురల్ పవర్ ఉండడం. కరోనానే పారిపోయి చేశాడు కదా అఖండ. అఖండంలోనే బాలయ్య బాబుతో కాంబినేషన్ చేసిందే చాలా ఎమోషన్స్ ఇద్దరు. అంటే నేను ఇప్పుడు అలాంటి పెద్ద ఆర్టిస్ట్ దగ్గర మనం కాస్త చేయగలిగితే, ఆయన సూర్యుడైతే మనం చంద్రుడిలాగా, ఇంకా ఫుల్ మూన్ నైట్ మన ఫేస్ కానీ మన యాక్టింగ్ కానీ వాళ్ళ కాంతి కిరణాలు మనం పెట్టి ఇంకా షైన్ అవుతాం మనం. అలాంటి పెద్ద ఆర్టిస్ట్ ముందు చేయగలిగితే అదే అదృష్టం అండి. కరెక్టే. హీరో కాంబినేషన్ చేయటం అనేది ఇది. నాకు చిరంజీవి గారితో ఆ సినిమా, రంగస్థానం లిమిటెడ్గా రామ్ చరణ్ గారితో ఆ సినిమా. అసలు రామ్ చరణ్ గారు, సమంత ఈ సినిమాలో పండించారు. అంటే యాక్టింగ్ ఫిల్మ్ ఉండే ఇది ఉండి అన్ని రకాలుగా అసలు వాళ్ళ సహజమైన నటన, ఆ సన్నివేశాలు, ఆ యాస, భాష అన్నీ కూడా. అవును. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? ఇంతకాలం మీరు ఇంతమందితో చేస్తూ వచ్చారు, చూస్తున్నారు కూడా. అది ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఒకళ్ళని చెప్పడం కష్టం అవుతుందండి. నాకు బాలచంద్ర గారు అంటే బాగా ఇష్టం ఉండేది. మన తెలుగులో బాపు గారు, విశ్వనాథ్ గారు అంటే ఉండేది. అయితే ఒక్కొక్క సినిమాకి ఒకళ్ళు అద్భుతంగా చేస్తారో, ఆ అద్భుతమైన సినిమా చూసినప్పుడు బా ఏం చేశాడు ఈయన అనిపిస్తుంది. పర్టికులర్ డైరెక్టర్ అంటూ మీరు స్వతహాగా మీ ఓన్గా ఎందుకు యాక్టింగ్ని పర్సూ చేయలేదు ఫస్ట్ నుంచి? అంటే నేను చేశాను మేడం, నేను చేశాను. మెడ్రాస్ వెళ్ళిన వాడిని నేను 90s. అంటే అప్పుడు శ్రీహరి గారు వాళ్ళందరూ ట్రై చేస్తున్నాం. నేను శ్రీహరి గారు అప్పుడు పడలేదు అసలు క్యారెక్టర్స్. చిన్న చిన్న వేషాలు చేశారు, సింగిల్ సీన్సే ఉండేప్పుడు. కానీ టర్నింగ్ పాయింట్ అది లేట్గా వచ్చింది. లేట్ కంటే నేను అసలు ఆ తర్వాత నేను వదిలిపెట్టేసి ఇది జీవితం మనకి సరిపోతుందా రాదులే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉండి నేను కేమ్ బ్యాక్ అండి. మరి యాదృచ్ఛికంగా మరి డెస్టినీ అది ఎవరో నాకు అప్పచెప్పిన బాధ్యత కాదు, కుటుంబ బాధ్యతలే. సిస్టర్ మ్యారేజ్ తాలూకు అప్పులు ఉండటం కానీ, అన్నయ్య అనారోగ్యం అయితే ఆయన ఫ్యామిలీ చూడాల్సిన పరిస్థితి కానీ, ఎవరు నువ్వు చూడమని చెప్పింది కాదు, నేను కాకపోతే ఇంకెవరు చూస్తారని. అంతే కదా. అలా ఆ రెస్పాన్సిబిలిటీ తోటి బాధ్యతల కోసం నాకు నేనే ఆశయాన్ని వదిలిపెట్టుకున్నాను. భగవంతుడు వదిలిపెట్టలేను. అది నాకు నిజంగా నిబద్ధత ఉంటే మన దగ్గర, ఇప్పుడు వీళ్ళు చూడమని ఎవరు చెప్పాలా, వాళ్ళతో సస్తాలే, వాళ్ళ సావని అనుకోవాలా. ఇది నేను కాబట్టి ఎవరు చూస్తారో సమర్థుడిని. అసలు నేను అంతకుముందు కార్పొరేట్ కంపెనీ పనిచేసి వచ్చినాడే, జగజిత్ ఇండస్ట్రీస్ అని సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. మళ్ళీ ఆ లైన్కి వెళ్తే తక్కువ సంపాదన, ఆ రోజుల్లోనే 2000 అంత ఉండేది నాకు. అవును, పిచ్చి పిచ్చి చాకరీ ఉంటుంది. చాకరీ ఉంటుంది. టోటల్ మంత్ అంతా కష్టపడితే 2000 జీతం వచ్చేది. లెక్కర్ డివిజన్ పేగా వివా మాటం అనయ్య, ఆ కంపెనీ వాళ్ళది లెక్కర్ డివిజన్లో వర్క్ చేసామండి వైజాగ్లో. అక్కడ నాటకాలు చేశా. ఓహో, సో అక్కడ రంగస్థలాన్ని మీరు? రంగస్థలం అప్పుడే ఎక్కాం. నేను వైజాగ్ ప్రసాద్ గారు స్టేజీ చేసాం, ఒక నాటకంలో. మిశ్రో గారు మా గురువు గారు, ఆయన గొప్ప దర్శకులు, నటుడు. ఆయన శిష్యరేఖం కాబట్టి ఆయన అక్షరాభ్యాసం, ఆయన బొట్టుపట్టు బట్టి కాస్త ఈ పాటి నటన వచ్చిందని అనుకుంటాను. నేను కెమెరా ముందున్నప్పుడు ఆయన్ని స్మరిస్తా, చిరంజీవి గారిని స్మరిస్తా ఎవ్రీ టైమ్. అవునా? బికాజ్ వెనెవర్ ఐ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, కడు మూసుని మాస్టర్ సివి గారిని, మిశ్రో గారిని, చిరంజీవి గారిని తలుచుకుంటా. జీవితం ఇచ్చింది ఆయన, నటన నేర్పింది ఈయన, బతికిస్తుంది, కాపాడుతుంది పైనుంచి ఆయన అని. సో అయితే మరి అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్న టైంలో సార్, అంటే ఎలా ఉండేది వాతావరణం? మీకు బేసిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. సో కొత్త మనిషి వచ్చి మీరు ఫోటోలు పట్టుకుని తిరగడమే అంతే. ప్రతి ఆఫీస్లో మెడ్రాస్లో ఎంత టీ నగరా? నేను ఉండేది ట్రస్ట్పురంలో ఉండేవాడిని.
ఈవి సత్యనారాయణ గారు మాకు నా స్ట్రీట్లో అవతల ఉండేవాళ్ళు. ఎల్బి శ్రీరామ్ గారు, ఈవి సత్యనారాయణ గారు, వైవేస్ చౌదరి గారు. తమిళ్ ఎలా పేస తెరియుమా? తమిళ్ పేస అంత అప్పుడు 3 ఏళ్ళు ఉన్నా కానీ ఏమీ రావలేదు. కానీ బాధ్యతల వల్ల తిరిగి వచ్చారు, ఇంకా వదిలేసాను. టోటల్గా ఆశయం అంబిషన్ వదిలిపెట్టేసా. కానీ అదృష్టంగా మళ్ళీ చదువు అది సార్ గ్రాడ్యుయేషన్ అండి. గ్రాడ్యుయేషన్ చేయగలిగారు. తర్వాత సేల్స్ ఉద్యోగం చెప్పారు కదా, చేశారు. తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. మెడ్రాస్ వెళ్ళి బ్యాక్ వచ్చి డబ్బు సంపాదన కోసం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మొదలెట్టి, మార్కెటింగ్లో అనుభవంతో ₹4 సంపాదించి అప్పులు తీర్చి కంపెనీ ఫ్లోట్ చేస్తాను. ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లోట్ చేసి మేనేజింగ్ డైరెక్టర్గా ఒక 20 ఎకరాలు భూమి తీసుకుని లేఅవుట్ చేసాం. గొప్ప సక్సెస్ సార్ అది. మీరు ఎక్కడ 2000 ఎక్కడ సిస్టర్ మ్యారేజ్ బాధ్యతలు, ఇది అక్కడి నుంచి కష్టాలు, అక్కడి నుంచి మీరు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, ఇప్పుడు అక్కడి నుంచి యాక్టర్ అయ్యి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడే రచన మొదలెట్టా. రచన కూడా చాలా గొప్ప బిజినెస్. కస్టమర్ ఎక్కడికో రామోజీ దాకా వెళ్ళి వచ్చేసరికి 2-3 గంటలు పడుతుంది. అమీర్పేటలో ఆఫీస్ ఉండేది. ఆడు వస్తాడా కడతాడా, ఈ టెన్షన్ ఎందుకు, ఈ టైంని ఎలా కిల్ చేద్దామని ఏదో రాసేది ఉందిగా మన దగ్గర అని చెప్పని ఒక కథ రాసి స్వాతికి పంపించా. ఫస్ట్ కథ ప్రింట్ అయ్యేసరికి అమ్మ నేను రైటర్నే అనుకుని రెచ్చిపోయి దాదాపు 15 కథలు దాకా రాసా. 16 కథలు వచ్చినాయి మొత్తం. అది కూడా గొప్ప విషయం. ఎందుకంటే చాలా గొప్ప కథలు రాసి పబ్లిష్ అవుతే ఏదో బాగుందని ఒక 10 మంది చదివి చెప్పడం తప్ప మనకు పెద్ద ఆదాయాలు ఏమి ఉండదు. దానితో గొప్ప రాత్రికి రాత్రి పేరు వచ్చే పని కూడా ఉండదు. అయినా మీరు రాశారు ఆర్టికల్స్, కథలు అంటే గొప్ప విషయమే. అసలు ఎలా వచ్చింది మీకు ఈ రచన? అంటే ఎమోషనే. అప్పుడు 96 ఇంకా ముందే ఉండదు. ఈ కరసేవ అని చెప్పి ఎక్కడ చూసినా జై శ్రీరామ్ బాబరీ మసీద్ కూల్చేసిన తర్వాత పరిస్థితిలో ఒక రోడ్డు మీద శ్రీరాముడు బొమ్మ వేశారండి. ఫస్ట్ టైం నేను రాయటం అనేది నాకు ఇగ్నిషన్ ఇచ్చినట్టు అయింది. నేను మోటార్ బైక్ మీద వస్తున్నా, చూస్తే బ్రహ్మాండంగా అద్భుతంగా చేశాడు పెయింట్. అది పైనుంచి వర్షం పడుతుంది. ఆ బొమ్మ మీద అక్కడ పోవాలా, అక్కడ 10 పైసలు బిళ్ళలు ఉన్నాయి, కానీ పెద్ద అమౌంట్ నాకు కనిపించలా. వచ్చి పడుకుంది. ఆ రాత్రి ఇదే గుర్తొచ్చింది. వేసిన ఆర్టిస్ట్ అవడం చాలా తెలివైనవాడు. ఇప్పుడున్న అట్మాస్ఫియర్ దీన్ని ఎమోషన్ని క్యాష్ చేద్దామని రాడు బొమ్మ వేశాడు. మరి జనాలు జయ శ్రీరామ్ అని అరుస్తున్నారు, కానీ డబ్బులు వేశారు వీడికి. వేయిపోతే వీడి ప్లాన్ వేస్టే కదా. అంత కష్టపడి వేశాడు. పైగా రావణ బొమ్మ వేస్తే దేవుడు క్షమించుకోవడం ఏంటి, వర్షం ఎందుకు కురిపిస్తున్నాడు, అటు సగులేంటి ఆడికి, అది ఎంత మానసికంగా బాధపడి ఉంటాడు. ఇంత కష్టపడి వేసాను, డబ్బులు రాలేదు, పైగా దేవుడేమో చెరిపేశాడు. ఆడి బాధ అంతా నేను నడిచి తీసుకుని అసలు జనాలు నిజంగా ఎగిపోతే వేస్తుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ థింకర్ అనుకుంటాము. ఏగిపోతే ఆడు అనుకున్న పని సఫలీకృతం కాకుండా ఉండుంటే ఆడ బాధ ఎట్లా ఉంటుందనే ఫీలింగ్ తోటి నాకు ఆవేశం వచ్చేసి అప్పుడు మిడ్ ఇప్పుడు లేచి రాశా. రోడ్డును వేసిన రాముని బొమ్మకు 10 పైసలు ఇవ్వని దాతలు, కరసేవంటూ వేసుకుందురు మొత్తం మూఢత్వపు వాతలు. బాబా సర్వాంతర్యామైన దేవుడు అయోధ్యలోనేనా ఉంది, ఎలా అయినావయ్యా దేవుడు వీళ్ళ చేతుల్లో బంది. రాసరికి చాలా బాగుంది అనుకున్నాను, చాలా బాగా రాశాను అనుకున్నా, కరెక్ట్గా ఎమోషన్ చెప్పగలిగాను అనుకున్నా. ఆ పక్కన పడేసాం. అప్పటి నుంచి రాయగలను, రాసే సత్తా ఉందని నాకు తెలిసింది. ఎంత అలవోకగా అసలు కుండ బద్దలు కొట్టి భలే చెప్పారు ఈ 4 వాక్యాలు. అయితే అది బీజేపీ వాళ్ళకి వర్తిస్తుందేమో, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వర్తిస్తుందేమో, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి ఇంకో 2-4 లైన్లు ఎడమ రాద్దామని చెప్పి ఆలోచిస్తే, కులము మతము మత్తునిచ్చు సారా సేవించుతుందురు రాజకీయ ఉన్మత్తులు మనసారా. మనుషులు కుళ్ళి కంపు కొడుతున్న మాటల్లో సుగంధి, నీ పేరున మమ్మల్ని దోచుకుంటున్నారయ్యా ఓ జాతిపిత గాంధీ. 2 పనులు వేసిన తర్వాత ఓ దేవుడా రాముడు, ఓ దేవుడా ఓ మానవుడా గాంధీ గారు, కనిపించరు మీరు మాకు, ఈ రాజకీయ నపుంసకుల ఏలుబడిలో మనసు చంపుకుని బతకాలని లేదు నాకు, అందుకే నా ఆత్మ 4 చుక్కలు హత్య. 4 చుక్కలు టైటిల్ నా ఆత్మహత్య. చాలా గొప్పగా ఉందండి. ఎంత ఉద్వేగం ఉంది. కానీ ఇది చాలా రేర్ సార్, ఇది అందరూ చేయలేరు. ఇలా రాయడం, ఇలాంటి అసలు ఉద్వేగం ఉండడం, ఇలా రాయగలగడం. అంటే మనిషి అన్యాయం అవుతుంటే మాత్రం అసలు సహించలేని గొడవే. ఈ కాకుండా ఇంకా రాశారా కవితలు, పాటలు? పాటలేం రాయలేదు, కవితలు రాశారా? తర్వాత మళ్ళీ అంత ఉధృతంగా రాసింది పార్టీ పరంగా. కానీ అంత ఉధృతంగా రాసి సరే, అఫ్ కోర్స్ గెలుపోవటంలో రాజకీయాల్లో సహజమే. పార్టీ ఓడిపోయినప్పుడు మీరు బాధపడ్డారా?
ఆయన ఆ తర్వాత చిరంజీవి గారు రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు అంటే రాజకీయానికి వెళ్తున్నప్పుడు బాధపడ్డా, అయ్యో వెళ్ళిపోతున్నాడు, ఇంకా మనం సినిమా అంటే వ్యామోహం పోద్దామో అని అంత బాధ కలిగింది, సినిమా అంటే ఇంట్రెస్ట్ పోద్దామని బాధ కలిగింది ప్రేక్షకుడిగా. సరే ఆయనతో పరిచయం అయింది, మళ్ళీ సినిమాకి వస్తానంటే మళ్ళీ ఆ పాత లెగసీ ఉంటుందా, అంత బాగా మళ్ళీ అంతంత శభాష్ అనిపించుకుంటారా చిన్న ఫీల్ అయితే ఉండేది. బట్ అది ఆయన ప్రూవ్ చేసుకున్నారు, దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ అవ్వటం అదృష్టం. ఇప్పుడు లేటెస్ట్గా ఈ రజాకార్ సినిమాలో మీ క్యారెక్టర్ సార్? రజాకారులో నేను విష్ణునూరు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి క్యారెక్టర్ అండి. దాంట్లో ఇంద్రజయ గారు చాకల ఐలమ్మ పాత్ర చేశారు. ఆవిడని హింసపెట్టిన దేశముఖే వీడు రామచంద్రారెడ్డి. అలా గంభీరమైన పాత్ర, క్రూరమైన పాత్ర, ఆవిడ్ని కాలు పెట్టి ఛాతి మీద తన్నేంత మూర్ఖుడు, దుర్మార్గుడు. అది చాలా బాగా వచ్చిందని అందరూ ప్రశంసించారు. చాలా గొప్ప పేరు తెచ్చుకున్న సినిమా రజాకార్ సినిమా. రజాకార్ అవును. చాలా అంటే ఎస్పెషల్లీ క్రిటిక్స్. ఇది సార్ ఇప్పుడు మీరు అంటే సున్నితమైన ఇలాంటి సన్నివేశాలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక మీరు విలను, ఒక ఏదో మానభంగం సీన్ ఉంటుంది, లేదా అమ్మాయి మీద పరుషంగా మీరు అన్నట్టుగా ఇలా ఛాతి మీద చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులో మీరు మెడిటేటర్ కాబట్టి మరింత జాగ్రత్త పడతారు అసలు. అవును, నేను ఇంద్రజయ గారితో కూడా మేడం కొంచెం దూరం ఉండండి తగులుతాం కొంప తీసి అంటే యాక్టింగ్ ఎమోషనల్ వచ్చరికి ఎలాగ మన కాలు ఎంతవరకు వెళ్తామో, ఇప్పుడు కెమెరా కింద తలకాయ చూపించకపోతే కొట్టచ్చు, మొహం ఎక్స్ప్రెషన్ ద్వారా అంటే తలకాయ పాలు కొట్టేస్తాం అనిపించవచ్చు. కానీ మీ ఆ తలకాయ కూడా కనిపిస్తూ ఉన్నప్పుడు నా చేతిలో ఉన్న ఆయుధం అది డమ్మిది కావచ్చు, ఖచ్చితంగా ఎంతో అంత స్థాయిలో టచ్ అవ్వాలి. అది ఈ స్థాయిలో టచ్ అవుద్దా టచ్ అవ్వాలి. అట్లా ప్రొఫైల్ షాట్ పెట్టినప్పుడు అన్న మీరు తనండి అన్న పర్వాలేదు నేను తట్టుకుంటాను, ఎందుకంటే ప్రొఫైల్ షాట్ అది ఖచ్చితంగా ఆవిడ బాడీ ఛాతీకి ఇట్లా తగలాల కాలు వెళ్ళి తంతే ఎగిరెళ్ళి వరికుప్ప మీద పడిపోద్ది ఆవిడ. నేను అదే చెప్పాను నేను దీంట్లో కూడా స్పీచ్లో నిన్నే ఆహారం వస్తుంది. అంటే విలన్ పాత్రలు అంటే ఇవన్నీ తప్పవు కదా, హీరోలు కొట్టాలి, హీరోయిన్లనే కాదు హీరోయిన్లు కూడా కొట్టాలి, షేర్ చేసుకోవాలి. అక్కడ అభిమాన నటులు పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు. అవును,